ఫస్ట్ ఈ ట్రెండింగ్ లో ఉన్న వీడియో చూడండి, తర్వాత మనము ట్రై చేద్దాం. అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేద్దామని కూడా ట్రై చేయండి. సింపుల్ గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాజెక్ట్ కోసం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రాజెక్ట్ ఇచ్చాను, XML ఫైల్ ఇచ్చాను, ఫాంట్ ఇచ్చాను అండ్ సాంగ్ కూడా ఇచ్చాను. మీకు ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లం ఉంటే XML ఫైల్ యూజ్ చేయండి. ఓకేనా. ప్రాజెక్ట్ మీద 2 టైమ్స్ క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ అయిపోతుంది. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ క్రోమ్ ఆప్షన్ వస్తుంది. ఈ క్రోమ్ మీద క్లిక్ చేసి క్రోమ్ నుంచి వాట్సాప్లో తెలిసింది కదా, వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్కు రీడైరెక్ట్ అవుతుంది. తెలిసిందే కదా. XML కూడా ఇక్కడ ఉంటుంది. మీరు XML యూజ్ చేస్తే అంటే XML యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ కింద ఫోటో ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలానే మీరు 1 by 1 ఫోటోస్ అనేవి రీప్లేస్ చేసుకోండి. మీ 2 fingers తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇంతే. ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటాయి, లాస్ట్ వరకు మీరు 1 by 1 చేంజ్ చేసుకోండి. చెప్పాను కదా, ఫాంట్ మీద డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. లేదంటే ఫాంట్ మిస్సింగ్ వస్తుంది. లేదంటే మీరు టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. లేదంటే అది కంటిన్యూ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.